Hi students, welcome to my channel Math Chem Easy. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే చాప్టర్లో 5th పార్ట్కి అయితే మనం ఇప్పుడు వచ్చాం. 5th పార్ట్లో మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ గివెన్ ఏపీ అనే ఫార్ములా మీద బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలిసిన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ చేరేలాగా షేర్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ గివెన్ ఏపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ గివెన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దాన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, n/2 ఇంటూ రెండు ఏలు ఉన్నాయి, ఓన్లీ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఏంటి, ఎంత టర్మ్ కదా, అంటే ఎంత టర్మ్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ టర్మ్ అని రాసుకోవచ్చు. a ప్లస్ l అని కూడా రాయొచ్చు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, అదర్వైజ్ n/2 ఇంటూ a ప్లస్ l అని కూడా రాసుకోవచ్చు. సో ఇక మనం ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 11, find the sum of the first 22 terms in given AP. ఫస్ట్ 22 టర్మ్స్ యొక్క టోటల్ ఎంత కనుక్కోవాలి. 8, 3, -2 అండ్ సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 8, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 3 మైనస్ 8 అంటే ఎంత అయింది, -5 అయింది. n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 22 టర్మ్స్ టోటల్ అడిగారు కాబట్టి n వాల్యూ 22. సో Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ 2a plus n minus 1 into d. S22 is equal to 22/2 into 2 into a అంటే 8 plus 22 minus 1 into d అంటే -5. సో 2 టేబుల్ 22లో 11 times 2 8 jar 16 plus 21 into -5 అవుతుంది. సో 11 into 16 plus into minus 105 అయింది. సో 11 ఇంటూ మైనస్ ఇక్కడ 16 తీసేయాలి, 15 నుంచి 6 తీస్తే 9, 1 బారో అయిపోయింది, 9 ఉంటుంది, 9 నుంచి 1 తీస్తే 8 కాబట్టి 89. 89 ఇంటూ 11 అంటే 89 ఇంటూ 11 అంటే 89 979 అవుతుంది. సో సమ్ ఆఫ్ 22 టర్మ్స్ ఇన్ గివెన్ ఏపీ ఈజ్ -979. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. If the sum of first 14 terms of AP is, sum of first 14 terms of AP is ఇచ్చారు. S14 is equal to 1050 and its first term is 10. Find 20th term. 20th term కావాలి అంటే ఏ వాల్యూ కావాలి, d వాల్యూ కూడా కావాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫార్ములా ప్రకారం దీని నుంచి d వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఇక్కడ Sn is equal to ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ 14/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 అంటే 14 మైనస్ 1 ఇంటూ d అని అయితే రాద్దాం. దీని నుంచి d వాల్యూ కనుక్కోవాలి నేను. 7 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ a అంటే 10 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 1050. 7 టేబుల్ ఇక్కడ 1 7 jar 7 35 ఉంటుంది, 5 7 jar 35 150 అవుతుంది. 20 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ 28 వెళ్తే -20 అవుతుంది, అంటే ఆటోమేటిక్ ఇది 130 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 130/13 అంటే 10 అవుతుంది. d వాల్యూ 13. మనం 20th టర్మ్ కనుక్కోవాలి. an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. 20th టర్మ్ అంటే a20 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత అంటే ఇక్కడ 10 ప్లస్ 20 మైనస్ 1 ఇంటూ d అంటే ఎంత అంటే 10. సో 10 ప్లస్ 19 ఇంటూ 10 ఎంత అయింది, 190 అంటే therefore a20 20th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 200 అయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 13, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ 24, 21, 18 అండ్ సో ఆన్ మస్ట్ బి టేకెన్ సో దట్ దే సమ్ ఈజ్ 78 అని ఇచ్చారు. సో 24, 21, 18 అండ్ సో ఆన్. దీంట్లో ఫస్ట్ టర్మ్ a ఈజ్ 24, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. 21 మైనస్ 24 అంటే డిఫరెన్స్ -3 అవుతుంది. సమ్ కనుక 78 అవ్వాలంటే ఎన్ని టర్మ్స్ తీసుకోవాలని అడిగారు, అంటే n వాల్యూ కనుక్కోవాలి. Sn ఫార్ములా n/2 ఇంటూ
2a plus n minus 1 into d is equal to 78. n by 2 into 2a అంటే 2 into 24 plus n minus 1 into d అంటే minus 3 is equal to 78. ఇక్కడ n by 2 into 48 minus 3n plus 3 into is equal to 78. 2 cross multiply చేద్దాం. 48 కి 1 కలిపితే ఎంత అవుతుంది? 51 minus 3n is equal to 8 2 జా 16 6 1 7 2 జా 14 plus 1 156 అవుతుంది. ఇక్కడ 51n minus 3n square is equal to 156. ఇది అటు పట్టుకెళ్ళిపోతే 3n square minus 51n plus 156 is equal to 0. ఓవరాల్గా 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ అయితే ఇక్కడ 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ అయితే 53 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. డివైడ్ చేస్తే మన యాడ్ చేస్తే -17 రావాలి. అదే గనక ఇంటూ చేస్తే 53 రావాలి. ఆ రకంగా మనం 2 నెంబర్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ప్లస్ నెంబర్ రావాలి కాబట్టి రెండు కూడా మైనస్లు తీసుకోవాలి. సో ఇక్కడ ఎలా తీసుకుంటే ఆన్సర్ వస్తుందని చూడండి. 53 కాదు, ఇది యాక్చువల్గా 52. 52 అంటే 14 3s are 14 3s are 52. ఓకే, సో n square minus 14n minus 3n plus 52 is equal to 0. n కామన్ తీసేస్తే n minus 14 minus 3 కామన్ తీస్తే n minus 14 is equal to 0. ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి n minus 14 కామన్ తీసేస్తే ఇక్కడ n మిగులుతుంది, ఇక్కడ -3 is equal to 0. అప్పుడు n minus 14 0 అయితే n వాల్యూ 14 అవుతుంది. 14 టర్మ్స్ అయినా తీసుకోవాలి. అదర్వైజ్ n minus 3 0 అయితే n is equal to 3. అంటే 3 టర్మ్స్ యాడ్ చేసినా 78 వస్తుంది, 14 టర్మ్స్ యాడ్ చేసినా 78 వస్తుంది. ఫస్ట్ 3 టర్మ్స్ యాడ్ చేస్తే 78 వస్తుంది, చూసుకోండి ఒకసారి. 20 20 40 plus 10 50 50 ప్లస్ ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ అన్నారు కాబట్టి యాడ్ చేస్తే 50 ప్లస్ 4 54 55. ఇక్కడ మరి 78 అని అడిగారు. యాక్చువల్గా సమ్ ఆఫ్ టర్మ్స్ అన్నీ కలిపితే 78 రావాలన్నారు. 18. ఓకే, సో టోటల్ 78 రావాలి. 13 టర్మ్స్ కానీ 13 ఇక్కడ మనం 13 4 అని వేసుకోవాలి. యాక్చువల్గా 13 4 అని తీసుకోండి. 14 13 అయితే అవ్వదు, ఎలా అయితే అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ -13 -4 అనమాట. ఇది 4 టర్మ్స్ అవుతుందండి. ఇక్కడ 13 సో ఇక్కడ 4 ఇక్కడ 13. సో n వాల్యూ 4 అయినా అవ్వాలి, లేదు అంటే 13 అయినా అవ్వాలి. సో ఇక్కడది ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 14. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటిజర్స్ టోటల్ కనుక్కోమన్నారు. 1 2 3 4 అండ్ సో ఆన్ 1000 పాజిటివ్ ఇంటిజర్స్ అని తీసుకోమన్నారు. ఇక్కడ ఏ వాల్యూ 1, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఎన్ని టర్మ్స్ అంటే మొత్తం 1000. సో Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ l అనేది యూజ్ చేసుకోవచ్చు కావాలితే మనం. కానీ నేను యాక్చువల్గా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాడవచ్చు. కొన్ని a ప్లస్ l యూజ్ చేద్దాం. a ప్లస్ l యూజ్ చేస్తే n అంటే 1000 కాబట్టి 1000/2 ఇంటూ 1 ప్లస్ 1000 అవుతుంది. సో ఇక్కడ 500 ఇంటూ 1001 అయింది, అంటే 500500 అవుతుంది, అంటే 5,500,000 అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 1 2 3 4 అండ్ సో ఆన్ n టర్మ్స్, ఏ వాల్యూ 1, డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. n అంటే n, ఇక్కడ Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ l అని రాసుకుంటాం. సో n అంటే తెలియదు కాబట్టి n/2 ఇంటూ a అంటే 1 ప్లస్ l అంటే కనుక n అవుతుంది. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. సమ్ ఆఫ్ n పాజిటివ్ ఇంటిజర్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 అయింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 15. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ హూస్ nth టర్మ్ ఈజ్ గివెన్ బై అని an ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2n ఇచ్చారు. n ఈజ్ ఈక్వల్ టు 24 అన్నారు. 24 నెంబర్స్ యొక్క టోటల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. Sn ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో దానికోసం ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలంటే కనుక ఫస్ట్ టర్మ్ అంటే ఏముంది, n ప్లేస్లో 1 పెట్టాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు
3 ప్లస్ 2 1 జర్ 2 3 ప్లస్ 2 5 అవుతుంది. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే ఈజీగా n/2 ఇంటూ a ప్లస్ l అని రాసుకోవచ్చు కాబట్టి లాస్ట్ టర్మ్ అనుకుంటాం. లాస్ట్ టర్మ్ అంటే 24th టర్మ్ అనమాట. l ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 ఇంటూ 24 2 24 జర్ ఎంత 48 48 3 కలిపితే 51 వస్తుంది. సమ్ ఆఫ్ 24 టర్మ్స్ కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l అని రాసుకోవాలి. S24 ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎంత 24/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 5 లాస్ట్ టర్మ్ 51. S24 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 56 6 12 జర్ 72 2 7 పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ 5 12 జర్ 60 ప్లస్ 7 67. ఓకే, సో సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసాం. మామూలుగా అయితే మన టెక్స్ట్ బుక్లో వేరే మోడల్ ఇచ్చారు, ఈ ఫార్ములా ఓరియంటెడ్గా ఎలా చేసిన ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 16 చూద్దాం. లెందీగా ఉంది ప్రాబ్లము. ఇక్కడ క్వశ్చన్ ఇందులో మనం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ టీవీ సెట్ ప్రొడ్యూస్ 600 సెట్స్ in the third year, 700 sets in the seventh year, assuming the production increase uniformly by fixed number every year. Find the production in the first year, production in the 10th year, total production in the first 7 years అని చెప్పేసి అడిగారు. సో దీని ప్రకారం ప్రొడక్షన్ టీవీ కంపెనీ వాళ్ళు చేసిన ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం థర్డ్ ఇయర్లో చేసిన ప్రొడక్షన్ A3 ఈజ్ ఈక్వల్ టు 600 సెట్స్ తయారు చేశారు. అలాగే 7th ఇయర్లో తయారు చేసిన సెట్స్ ఏంటంటే కనుక 700 సెట్స్ తయారు చేశారు. ఫస్ట్ ఇయర్ ఎన్ని చేశారు, 10th ఇయర్లో ఎన్ని ప్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ 7 ఇయర్స్లో ఎంత టోటల్ ప్రొడ్యూస్ చేసింది ఎంత అని అడిగారు. సో an ఈజ్ ఈక్వల్ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d ప్రకారం ఇక్కడ a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ 600 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అలాగే ఇక్కడ a7 ఇచ్చారు కాబట్టి a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 700. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. 1 - 2 చేసి ముందు ఫస్ట్ ఇయర్లో ప్రొడక్షన్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత డిఫరెన్స్ ఎవరీ ఇయర్ ఇంక్రీజ్ అయ్యేంత ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు ప్రొడక్షన్ అనేది కూడా మనం చెప్పాలి. డి వాల్యూ కూడా తెలుసుకోవాలి. సింబల్స్ మార్చేస్తాం, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -4d ఈజ్ ఈక్వల్ టు -100 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, d ఈజ్ ఈక్వల్ టు 100/4 అంటే డి వాల్యూ 25 అవుతుంది. ఫస్ట్ ఇయర్లో ప్రొడక్షన్ కావాలి కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. a ప్లస్ 2 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ 600. 225 సార్ అంతా 50 అవుతుంది. ప్లస్ 50 వెళ్తే -50 600 - 50 అవుతుంది. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 550. సో ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్, సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ప్రొడక్షన్ 550 అని వచ్చింది. 10th ఇయర్లో ప్రొడక్షన్ తెలియాలి కాబట్టి S10 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ 10-1 ఇంటూ d ప్రకారం a వాల్యూ 550, d వాల్యూ 25, 925 225 యాడ్ చేస్తే 775 అయింది. టోటల్ ప్రొడక్షన్ ఫస్ట్ 7 ఇయర్స్ అని అడిగారు. అంటే Sn ఫార్ములా ప్రకారం n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ n అంటే కనుక 7, a వాల్యూ 550, d వాల్యూ 25 సబ్స్టిట్యూట్ చేస్తే S7 ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 11,000 ప్లస్ 150 అంటే 1250 వచ్చింది. టోటల్గా 7 ఇయర్స్లో చేసిన ప్రొడక్షన్ 4375 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద సమ్ అని 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ప్రకారం ఇక్కడ మనం దీంట్లో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దీంట్లో 2 7 12 అని ఇచ్చారు. డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 - a1 అంటే 7 - 2 అంటే 5. 10 టర్మ్స్ టోటల్ కనుక్కోమన్నారంటే 10 టర్మ్స్, n వాల్యూ 10 అవుతుంది. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. దీని ప్రకారం ఇక్కడ S10 ఈజ్ ఈక్వల్ టు 10/2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ 2 ప్లస్ n-1 ఇంటూ d అంటే 5 అవుతుంది. ఇక్కడ 2 టేబుల్లో 10 5 టైమ్స్ 2 2 జర్ 4 ప్లస్ n-1 9 9 5 జర్ ఎంత 9 5 జర్ 45 అంటే 5 ఇంటూ 49 5 9 జర్ 45 5 4 పక్కన పెడతాం 5 4 జర్ 20 ప్లస్ 4 24. దేర్ఫోర్ S10 ఈజ్ ఈక్వల్ టు 245 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ -37 అయింది. డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 - a1 అంటే -33 మైనస్ ఆఫ్ -37 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37 - 33 అంటే 4 అవుతుంది. ఎన్ని టర్మ్స్ 12 టర్మ్స్ టోటల్ అడిగారు. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. దీని ప్రకారం 12/2 ఇంటూ
2 ఇంటూ ఏ అంటే -37 ప్లస్ 12 మైనస్ 1 ఇంటూ డి అంటే 4. 2 టేబుల్లో 12 6 టైమ్స్ క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 2 జర్ 14 4 1 2 3 జర్ 6 ప్లస్ 1 7 ప్లస్ ఇక్కడ 11 4 జర్ 44 అవుతుంది. అంటే ఇక్కడ -30 అవుతుంది. 6 ఇంటూ -30 ప్లస్ ఇంటూ మైనస్ 180 అవుతుంది. సో సమ్ ఆఫ్ 12 టర్మ్స్ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏ వాల్యూ 0.6 అని ఇచ్చారు. డిఫరెన్స్ డి కనుక్కుందాం. A2 మైనస్ A1 అంటే ఇక్కడ 1.7 నుంచి 0.6 తీసేస్తే 1.1 అయింది. మొత్తం n ఈజ్ ఈక్వల్ 100 టర్మ్స్ ఇచ్చారు. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. దీని ప్రకారం దీంట్లో S100 ఈజ్ ఈక్వల్ టు 100/2 ఇంటూ 2a అంటే 0.6 ప్లస్ n-1 అంటే 100-1 అనమాట, అంటే 99 అవుద్ది. ఇంటూ డి అంటే 1.1 అంటే ఇక్కడ 50 ఇంటూ 1.2 ప్లస్ 99 ఇంటూ 1.1 అంటే కనుక 99 ఇంటూ 1.1 99 అవుతుంది కదా. అంటే ఇప్పుడు 108.9 అవుతుంది. 108.9 ఇక్కడ ఇద్దరిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 109 అంటే 110 అవుతుంది. 10తో ఇంటూ చేస్తే ఇది పాయింట్ పోతుంది కాబట్టి 5తో ఇంటూ చేస్తే 5505 అవుతుంది మా ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు, ఇక్కడ 1/15. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 అంటే 1/12 మైనస్ 1/15. 12కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 3 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్, 60 ఎల్సిఎం అవుతుంది. 12 టేబుల్లో 65 టైమ్స్, ఇది 4 టైమ్స్ అంటే 1/60 అయింది డి వాల్యూ. ఇక్కడ n వాల్యూ 11 కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. దీని ప్రకారం ఇది 11/2 ఇంటూ 2a అంటే 1/15 ప్లస్ n-1 11-1 ఇంటూ 1/60 అవుతుంది ఇది. అంటే 11/2 ఇంటూ 2/15 ఇక్కడ 10/60 అవుతుంది, అంటే 1/6 అవుతుంది. ఈసారి మళ్ళీ 6కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 3 టేబుల్ ఇది 5 టైమ్స్, ఇది 2 టైమ్స్ అంటే 30 ఎల్సిఎం అవుతుంది. 15 టేబుల్ 30లో 2 టైమ్స్ కాబట్టి 2 2 జర్ 4 అయింది. 6 టేబుల్లో 30 5 టైమ్స్ కాబట్టి 5 1 జర్ 5 1 రాస్తాము. సో ఇప్పుడు మనకి 5 ప్లస్ 9 యాడ్ చేస్తే Sn ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 9/30 అవుతుంది. సో ఇక్కడ 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 10 టైమ్స్. Sn ఈజ్ ఈక్వల్ టు 33/20 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద సమ్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏ వాల్యూ ఇక్కడ 7, డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని తెలియదు ఇంతకీ మనకి. లాస్ట్ టర్మ్ తెలుసు కానీ అది ఎన్నో టర్మో తెలియదు మనకి, అది ఎన్నో టర్మో తెలుసుకోవాలి. A2 మైనస్ A1 అంటే ఇక్కడ 10.5 మైనస్ 7 అంటే 3.5 అవుతుంది. 3 2 జా 6 ప్లస్ 1 7/2 అవుతుంది అనమాట. సో లాస్ట్ టర్మ్ 84 కాబట్టి an ఈజ్ ఈక్వల్ 84 అని రాస్తాను. a ప్లస్ n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 84 అంటే 7 ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఎంత 7/2 ఈజ్ ఈక్వల్ 84. 7/2 ఇంటూ n-1 ఈజ్ ఈక్వల్ 84 నుంచి 7 మైనస్ చేస్తే 77. 7 టేబుల్ ఇక్కడ 11 టైమ్స్, n-1 ఈజ్ ఈక్వల్ 11 ఇంటూ 2 ఎంత 22 అవుతుంది, అంటే n ఈజ్ ఈక్వల్ 23 అయింది. ఇక్కడ Sn ఈజ్ ఈక్వల్ ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ l అని రాసేస్తాను నేను. షార్ట్ కట్ ఫార్ములా ఉంది కదా, 23/2 ఇంటూ a అంటే 7, లాస్ట్ టర్మ్ ఎంత అంటే కనుక ఇది 84 అంటే 23/2 ఇంటూ 7 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుందండి 91 అయింది. సో 2తో డివిజిబుల్ అవుతుంది, అలా ఉంచేయడమే. 91 ఇంటూ 23 2093/2 అవుతుంది. 2తో డివైడ్ చేసేస్తే కనుక అక్కడ 1046/1/2 అవుతుంది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 34. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ A2 మైనస్ A1 అంటే 32 మైనస్ 34 ఎంత అవుతుందంటే కనుక -2 అయింది. సో an ఈజ్ ఈక్వల్ 10 కాబట్టి an అంటే ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 10. 34 ప్లస్ n-1 ఇంటూ డి అంటే -2 ఈజ్ ఈక్వల్ 10. -2 ఇంటూ n-1 ప్లస్ 34 వెళ్తే -34 అంటే -24 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 టేబుల్ అయితే 12 టైమ్స్, n ఈజ్ ఈక్వల్ 13 అయింది.
Sn is equal to formula n by 2 into a plus l కాబట్టి 13 by 2 is equal to into 34 plus 10 అవుతుంది. అంటే 13 by 2 into 44 అనమాట. అంటే 13 into 22 అవుతుంది. 2 టేబుల్ ఇందులో 22 టైమ్స్ కదా. 2 13 are 26, 6 2 మళ్ళీ 26 plus 2 ఎంత అండి 286 అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -5, డిఫరెన్స్ డి అంటే a2 minus a1 అంటే -8 మైనస్ ఆఫ్ -5 మైనస్ ఇంటూ మైనస్ +5 -8 + 5 అంటే -3 అయింది. an ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇందులో -230 అంటే a plus n minus 1 into d ఈజ్ ఈక్వల్ టు -230. a అంటే -5 plus n minus 1 into d అంటే -3 ఈజ్ ఈక్వల్ టు -230. -3 into n minus 1 ఈజ్ ఈక్వల్ టు -5 అంటే +5 అవుతుంది. అంటే -230 + 5 అంటే -225 అయింది. n minus 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ 225/3 అవుతుంది. 7 3 జా 21, 1 5 15 ఉంటుంది. 5 3 జా అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 76 అవుతుంది. Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n by 2 ఇంటూ a plus l అంటే 76/2 ఇంటూ a అంటే -5 ప్లస్ l అంటే -230. ఇక్కడ 3 2 జా 6 38 టైమ్స్ ఇంటూ -235 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 235 ఇంటూ 38 8 5 జా 40 0 4 పక్కన పెట్టుకుంటాం. 8 3 జా 24 ప్లస్ 4 28 8 2 పక్కన ఉంటుంది. 8 2 జా 16 ప్లస్ 2 18 అవుతుంది. 3 5 జా 15 5 1 3 3 జా 9 ప్లస్ 1 10 0 1 2 3 జా 6 ప్లస్ 1 7 అవుతుంది. సో ఇక్కడ 8930 అయిందండి. -8930 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ మీకు కట్ అయిపోయినట్టుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం a ఈజ్ ఈక్వల్ టు 5 d ఈజ్ ఈక్వల్ టు 3 an ఈజ్ ఈక్వల్ టు 50 అయితే ఫైండ్ n కామా Sn అని అడిగారు. a 5 d 3 అయింది. an ఈజ్ ఈక్వల్ టు 50 అండి. an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 50 అయింది. a అంటే 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 50. 3 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు +5 అంటే -5. 50 నుంచి 5 తీస్తే 45. 3 టేబుల్లో 45 15 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. n ఈజ్ ఈక్వల్ టు -1 అంటే వెళ్తే 15 + 1 అంతా 16 అయింది. అలాగే Sn ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n by 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే S16 ఈజ్ ఈక్వల్ టు 16/2 ఇంటూ 2 ఇంటూ a అంటే 5 ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ d అంటే 3. ఇది ఇందులో 2 16లో 8 టైమ్స్ 5 2 జా 10 ప్లస్ 15 3 జా 45 అవుతుంది. సో 8 ఇంటూ 55 అనమాట. 0 8 5 జా 40 0 4 40 ప్లస్ 4 44 అంటే S16 ఎంత అయిందంటే 440 అయింది. నెక్స్ట్ ప్రాబ్లంలో a7 ఇచ్చారండి. a13 ఈజ్ ఈక్వల్ టు 35 ఇచ్చారు. అయితే d వాల్యూ S13 వాల్యూ కనుక్కోవాలి. an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ప్రకారం a13 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 13 మైనస్ 1 ఇంటూ d కాబట్టి 35 a13 అంతా 35 ఇచ్చారు. a అంతా 7 ప్లస్ 12 ఇంటూ d అనమాట. సో 12d ఈజ్ ఈక్వల్ +7 అని వెళ్తే -7 35 నుంచి 7 తీస్తే 28. ఓకేనా. సో 28 కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 28/12. 3 టేబుల్ ఇందులో 4 టేబుల్ ఇందులో 7 టైమ్స్ 4 టేబుల్ ఇందులో 3 టైమ్స్ 7/3. ఓకేనా. d వాల్యూ 7/3 వచ్చింది. S13 కనుక్కోవాలి మనం అక్కడ. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n by 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కాబట్టి S13 ఈజ్ ఈక్వల్ టు 13/2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ 7 ప్లస్ 13 మైనస్ 1 ఇంటూ d అంటే 7/3 అవుతుంది. 13/2 ఇంటూ 7 2 జా 14 ప్లస్ 12 ఇంటూ 7/3. 3 టేబుల్ ఇందులో 4 టైమ్స్ 13/2 ఇంటూ 7 4 జా ఎంత అండి 28. 28కి 14 కలపాలి అంటే 42. 2 టేబుల్లో 42 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటారు 21 టైమ్స్. సో S13 ఈజ్ ఈక్వల్ 13 1 జా 13 3 1 పక్కన ఉంటుంది. 2 13 జా 26 ప్లస్ 1 26 ప్లస్ 1 27 అంటే S13 ఈజ్ ఈక్వల్ 273. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం a12 ఇచ్చారు. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే S12 కూడా అడిగారు. d వాల్యూ ఇచ్చారు.
ఏ ప్లస్ ఇక్కడ దీనికి 12 మైనస్ 1 ఇంటూ డి అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ 37. ఏ ప్లస్ 11 ఇంటూ డి అంటే ఎంత అంటే 3 ఇక్కడ 11 3 జార్ 33 ప్లస్ 33 వెళ్తే మైనస్ 33 37 నుంచి 33 తీసేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుందండి 4 అయింది. ఏ తెలుసు డి కూడా తెలుసు మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు S12 కావాలి. Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి అంటే S14 ఈజ్ ఈక్వల్ టు S12 కదా అడిగారు. S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 ఇంటూ 2 ఇంటూ 4 ప్లస్ 12 మైనస్ 1 ఇంటూ 3 అనమాట. 6 టైమ్స్ ఇది 2 4 జార్ 8 ప్లస్ 11 3 జార్ 33 ఇది 33. సో 6 ఇంటూ 33 ప్లస్ 8 అంటే 41 641 జార్ 246 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లంలో A3 ఇచ్చారు 15 అని ఇచ్చారు, S10 ఇచ్చారు 125. డి వాల్యూ కావాలి మనకి, A10 కూడా కావాలి. ఇది a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. అండ్ a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 15. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. S10 అంటే ఫార్ములా 10/2 ఇంటూ 2a ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి అంటే ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని బ్రాకెట్లో మెన్షన్ చేస్తే బెటర్. ఇక్కడ 5 ఇంటూ 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 125. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 5 టేబుల్లో 125 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటాం. సో ఇప్పుడు 1ని 2ని సాల్వ్ చేయాలి కాబట్టి 2 ఇంటూ 1 ఫస్ట్ ఈక్వేషన్ 2తో ఇంటూ చేస్తాను. 2a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 30. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 25. మైనస్ చేస్తే సింబల్స్ మారుతాయి, ఏ క్యాన్సిల్స్ అవుతాయి. మైనస్ 5d ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఎంప్లాయిస్ d ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. డి వాల్యూ -1 అయింది. ఓకేనా. A10 కావాలి అంటే an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఇక్కడ A10 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత ఇక్కడ ఏ వాల్యూ తెలుసా మనకి తెలియదు. ఏ వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడతాను డి వాల్యూ అని. a ప్లస్ 2 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 15. a మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 15. a ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. ఓకే 17 ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి అంటే -1 ఇక్కడ 17 ప్లస్ 10 మైనస్ 1 9 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 9 1 జార్ 9 17 నుంచి 9 తీస్తే A10 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం d ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. S9 ఈజ్ ఈక్వల్ టు 75 అని ఇచ్చారు. ఏ వాల్యూ కావాలి అలాగే A9 కావాలి. Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కాబట్టి ఇక్కడ n బదులు 9 యూస్ చేశాను నేను. సో 9/2 ఇంటూ 2a ప్లస్ 8 ఇంటూ డి అంటే అంతా 5 ఇది ఈక్వల్ టు 75. సో ఇప్పుడు 9 టేబుల్లో 75 ఎన్ని టైమ్స్ పోతుందో ఒకసారి ఆలోచించండి. 75 అయితే 9 టేబుల్లో క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదు. 2a ప్లస్ 8 5 జార్ 40 75 ఇంటూ 2/9 3 టేబుల్ ఇక్కడ 25 టైమ్స్ 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్ 2a ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 50/3 అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 40 అటు వెళ్తే -40 అవుతుంది. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 120/3 అవుతుంది. 50 మైనస్ 120 అంటే -70/3 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు -35/3 అయింది. అది ఏ వాల్యూ. ఒకసారి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక ఇక్కడ -35/3 వచ్చింది. సో ఆన్సర్ ఒక్కసారి చెక్ చేద్దాం. మ్యాక్సిమం ఫ్రాక్షన్స్లో ఒక్కొక్కసారి వస్తానికి అవకాశం అయితే ఉంది, కానీ ఇది 5th ప్రాబ్లం కదా. -35/3 కరెక్టే. A9 కావాలి. A9 అంటే an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కాబట్టి A9 ఈజ్ ఈక్వల్ టు a అంటే -35/3 ప్లస్ 9 మైనస్ 1 ఇంటూ డి అంటే అంత 5 ఇక్కడ -35/3 ప్లస్ 9 మైనస్ 1 8 కాబట్టి 8 5 జార్ 40. సో -35 ప్లస్ 120/3 అనమాట. దేర్ఫోర్ A9 ఈజ్ ఈక్వల్ టు 120లోంచి 35 తీసేయాలి. 35 తీసేస్తే 85 అవుతుంది ఇక్కడ 85. ఓకే 85/3 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూ 2 అని ఇచ్చారు, డి వాల్యూ 8 అని ఇచ్చారు. Sn ఈజ్ ఈక్వల్ టు 90 అయితే n వాల్యూ an వాల్యూ కావాలి. Sn ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 90.
సో ఇక్కడ n by 2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇప్పుడు n ఇంటూ 2 2 జార్ 4 ప్లస్ 8n మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ n ఇంటూ 8n మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 180. సో 8n స్క్వేర్ మైనస్ 4n ప్లస్ 180 వస్తే మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 టేబుల్తో డివైడ్ చేస్తే 2n స్క్వేర్ మైనస్ n మైనస్ 4 టేబుల్లో ఇది 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో -1ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి, యాడ్ చేస్తే -1 రావాలి, ఇంటూ చేస్తే -90 రావాలి. ఎందుకంటే 2 ఇంటూ -45 2 ఇంటూ -45 అంటే -90 అవుతుంది. -90 అవుతుంది కాబట్టి సో ఇక్కడ -10 ప్లస్ 9 అని రాసామనుకో సరిపోతుంది. 2n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 9n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. 2n కామన్ తీస్తే n మైనస్ 10 ప్లస్ 9 కామన్ తీస్తే n మైనస్ 5 అవుతుంది. ఇక్కడ 9 కామన్ తీస్తే n మైనస్ 5, ఇద్దరిలోంచి n మైనస్ 5 కామన్ తీస్తే ఇక్కడ 2n ప్లస్ 9 ఉంటుంది. n మైనస్ 5 0 అయితే n వాల్యూ 5 అవుతుంది. 2n ప్లస్ 9 0 అయితే 2n ఈజ్ ఈక్వల్ టు -9 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు -9/2 అవుతుంది. అంటే n ఈక్వల్ టు 5 మనం తీసుకుంటాం. అలాగే ఇప్పుడు an కనుక్కోవాలి. an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కాబట్టి a5 ఈజ్ ఈక్వల్ టు a అంటే 2 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ d అంటే 8 అవుతుంది. a5 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4 8 జార్ 32. a5 ఈజ్ ఈక్వల్ టు 34 అయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం a ఈజ్ ఈక్వల్ టు 8, an ఈజ్ ఈక్వల్ టు 62, sn ఈజ్ ఈక్వల్ టు 210 అయితే n వాల్యూ కనుక్కోమన్నారు, d వాల్యూ కనుక్కోమన్నారు. a ఈక్వల్ టు 8, an ఈజ్ ఈక్వల్ టు 62 కాబట్టి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 62. ఇక్కడ a అంటే 8 పెడతాం. n మైనస్ 1 ఇంటూ d మనకి ఇంకా తెలియదు, తెలుసుకోవాలి. సో ఇక్కడ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 8 వెళ్తే -8 అవుతుంది, అంటే 54 అవుతుంది ఇక్కడ. ఓకేనా, 54. సో అలాగే sn ఈజ్ ఈక్వల్ టు 210. sn అంటే కనుక ఇక్కడ సింపుల్గా రాద్దాం. n/2 ఇంటూ a ప్లస్ an అని రాసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ అని రాసుకోవచ్చు. n/2 ఇంటూ 8 ప్లస్ 62 ఈజ్ ఈక్వల్ టు 210. n/2 ఇంటూ 70 ఈజ్ ఈక్వల్ టు 210. 7 టేబుల్ ఇందులో 3 టైమ్స్ కాబట్టి n/2 ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఈ 6 తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. 6 మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 54. 6 మైనస్ 1 5 కాబట్టి d వాల్యూ ఎంత అవుతుంది? 54/5 అయింది. ఓకేనా. నెక్స్ట్ an ఈజ్ ఈక్వల్ టు 4, d ఈజ్ ఈక్వల్ టు 2, sn ఈజ్ ఈక్వల్ టు -14 అయితే an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. సో ఏ వాల్యూ కనుక్కోవాలి, n వాల్యూ కూడా కనుక్కోవాలి. దీంట్లో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే అంత 2 అని రాస్తాం. సో a ప్లస్ 2n మైనస్ 2 వెళ్తే ప్లస్ 2 కాబట్టి 6, 4 ప్లస్ 2 6 అనమాట. సో ఇక్కడ a ప్లస్ 2n మైనస్ 2 వెళ్తే ప్లస్ 2 కాబట్టి 4 ప్లస్ 2 6 అవుతుంది. ఏని 6 మైనస్ 2n అని రాసుకోవచ్చు. అదాన్ని తీసుకొచ్చి ఇక్కడ sn ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ an అని రాసి దీంట్లో an ఉన్న చోట 4, a ఉన్న చోట a అలా రాస్తాను. a బదులు 6 మైనస్ 2n రాస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. -5 2 పార్ట్లు చేయాలి, యాడ్ చేస్తే -5 రావాలి, ఇంటూ చేస్తే -7 రావాలి. 7 కదా యాక్చువల్గా, 2 టేబుల్ డివైడ్ చేస్తే -14 రావాలి. అంటే -7n ప్లస్ 2n అని రాసుకోవచ్చు. సో n కామన్ తీస్తే n-7, 2 కామన్ తీస్తే n-7. సో ఇక్కడ n వాల్యూ 7, -2 కూడా వచ్చింది. n వాల్యూ -2 తీసుకోకూడదు, 7 తీసుకుందాము. అలాగే a ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 2nలో n వాల్యూ -2 పెడితే 6 మైనస్ 2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జార్ 4 కాబట్టి 6 ప్లస్ 4 10 అయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం a ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు, n ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చారు, s ఇచ్చారండి. sn ఈజ్ ఈక్వల్ టు 192. d వాల్యూ కావాలి. sn ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 192. n అంటే 8/2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, n అంటే 8 మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 192. 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 4 టేబుల్ దీనిలో 4 4 జార్ 16, 32 అంటే 8 4 జార్ 32.
2 3 are 6 plus 7d is equal to 48. 7d is equal plus 6 and minus 6 and 48 minus 6 and 42. Therefore d is equal to 6 7 are 42. Okay na. Next last term ఇచ్చారు. Last term is nothing but 9 terms ఉంటాయని ఇచ్చారు కాబట్టి సో a9 is equal to 28 అని ఇచ్చారు. as9 is equal to 144 అన్నమాట. ఎందుకంటే n వాల్యూ 9 అని ఇచ్చారు కాబట్టి ఏ వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఫార్ములా a plus 9 minus 1 into d అంటే 8d is equal to 28. This is equation number 1. అలాగే ఇక్కడ 9/2 into 2a plus n minus 1 into d అని రాసుకుంటాం కాబట్టి 9 minus 1 into d is equal to 144 అవుతుంది. 9 టేబుల్ ఇందులో 1 9 jar 9 ఇంకా 5 454 ఉంటుంది. 9 6 jar 54 అనమాట. అంటే 2a plus 8d is equal to 32. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 8 plus 4d is equal to 16. This is equation number 2. 1 minus 2 చేస్తాను. a plus 8d is equal to 28. a plus 4d is equal to 16. మైనస్ చేస్తే a క్యాన్సిల్. 4d is equal to 12 అవుతుంది. d is equal to 3 అవుతుంది. d ఎప్పుడైతే 3 అయిందో దాన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడదాం. a plus 8 into d అంటే 3 8 3 jar అంతా 24 plus 24 delta minus 24 28 minus 24 therefore a is equal to 4 అవుతుంది. ఓకేనా. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ మ్యాథ్ కమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.